నమస్తే. ఏంటన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నెల్లూరు కాదని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వస్తున్నారు కదన్నా, మరి ఇక్కడికి 200 మంది రావాలి అనేసి కొన్ని ఆంక్షలు అయితే విధించారు, మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కావాల ఈ చుట్టుపక్కల నెల్లూరు జిల్లా నుంచే కాదు, పక్కల నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా ప్రతిది ఇక్కడ ఒక ఏరియా నుంచి బయటికి రావాలంటే ప్రతి గొంతుకి 10 మంది దాకా పోలీసులు ఉంటున్నారు. ఎంత ఆంక్షలు పెట్టినా నడుచుకొని వస్తున్నారు, బండ్ల మీద వస్తున్నారు, ట్రైన్లో కూడా వస్తున్నారు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అనే ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి కోసం ఎలాగైనా వస్తారు. వాళ్ళలాగా కాన్వేలు వేసుకొని జనాభాలు ముందు పోతున్నా వచ్చే జనాభా దిక్కులేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అయిపోయిన ఒక్క సంవత్సరానికే ఇంత ఫాలోయింగ్ ఉందంటే ఏ విధంగా మోసం చేశారనేది ఆల్రెడీ జనాభాకి 99.9% జనాభా మొత్తానికి అర్థమైపోయింది. ఎవరు ఎక్కడ వెనక్కి తగ్గే సందేహం అయితే ఎవరికి లేదు. జనాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే క్రేజ్ని ఆపాలంటే ఎవరి తరం కాదు. అది మీరు అన్నారు కదా 200 మంది అని. ఈ చుట్టుపక్కల ఈ చుట్టూ ఎక్కడెక్కడో దాంకొని ఉన్నారు మా వాళ్ళందరూ. ఇక్కడే ఉన్నారు 200 మంది అని 500 మంది పైన ఉన్నారు. అర్థమైందా? పోలీసులు ప్రతిది ఇక్కడ జనాభా చూడండి, మీరే చూస్తూ ఉండండి. ఇక్కడ ఉన్నాయి కనీసం ఇక్కడ కూడా వచ్చి నిలబడి లేకుండా తరుముకుంటా ఉన్నారు. ఇదే విధంగా ప్రతి ఏరియాల్లో ప్రతిది ఇక్కడ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా గట్టిగా గంట లోపల ఇక్కడికి వస్తాడు. ఇక్కడ రచ్చరంబోలా ఏందో, నెల్లూరు సత్తా ఏందో నెల్లూరు నాయకులకి అందరికీ మేము చూపిస్తామని చెప్తున్నాం. ఈ సూపర్ 6 పరిస్థితి ఏమైందన్న, మరి 6 గ్యారెంటీల పరిస్థితి? సూపర్ 6లు అంటే 6 బాల్కి 6 6లు ఎవరు కొట్టలేరు కదా. యువరాజ్ సింగ్లు అలాంటి వాళ్ళు కొట్టాల్సిందే. వయసులో ఉన్నోళ్ళు, వయసులో లేని వాళ్ళు ఏం కొడతారు చెప్పు? సూపర్ 6 అనేది ఫెయిల్. ఎక్కడ ఏది అమలేని చెప్పండి? లేదు. ఈ మధ్య రీసెంట్గా అమ్మఒడి అని చెప్పారు. అమ్మఒడికి ఆంక్షలు ఏంది? అమ్మఒడికి ఆంక్షలు ఏంది? పొలాలు ఏంది? కరెంటు బిల్లు 600 700కి ఎక్స్ట్రా వస్తే ఇచ్చేది ఏంది? 300 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 600 700 వస్తుంది. కొంతమందికి 600 వచ్చేది ఈరోజు 4000 5000 కరెంటు బిల్లు వస్తున్నాయి. ఇంకెక్కడ వాళ్ళు అమలు చేసింది? అవి ఇచ్చినట్లు మొత్తం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 88 లక్షలు ఇచ్చాడు. ఈరోజు మొన్న 60 లక్షల మందికి కూడా ఇవ్వలేదు. ఇస్తానని చెప్పారు, దాంట్లో సగానికి సగం మంది కట్ చేశాడు. 2 నెలల ముందు రైతు భరోసా వేస్తా ఉన్నారు, ఆంక్షల వరంగా వేస్తున్నారు 3 తరాలుగా. ఒక్క తరం కూడా వల్ల ఇంకేందయ్యా ఆయన ఇచ్చేది 6లు? మీరు అడగటం మేము చెప్పడం కూడా దానికి అనవసరమైన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వైసీపీ క్యాడర్కి ఎవరైతే కార్యకర్తకు అన్యాయం జరిగిందో ఒక యాప్ అనేది లాంచ్ చేసి ఆ సమస్యని దాంట్లో పెట్టండి, మనం వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా పరిష్కరిద్దామనే చెప్తున్నారు. ఏంటి అసలు ఈ యాప్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అది పెట్టేవాళ్ళు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. జగన్ ఎవరిని అంతు చూస్తానని చెప్పలే. ఆ ఆలోచన అతనికి లేదు, ఎప్పుడు లేదు. పోయినసారి మతం చూడొద్దు, కులం చూడొద్దు, నా పార్టీకి సంబంధించలేకపోయినా ఓటేయమనే చెప్పాడు. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎవరికి చెప్పలే. నాకు ఓటేసినా ఏగిపోయినా ప్రతి మనిషికి పథకం అందాలి, ప్రతి ఓరికి సమన్యాయం జరగాలనే జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు. కానీ ఈలాగా మన చంద్రబాబు నాయుడు ఒక దాంట్లో చెప్పాడు, ఎక్కడైనా సరే వైసీపీ కార్యకర్తకు అనే ఓడికి ఒక్క పథకం కూడా అందకూడదనే చెప్పాడు. కానీ ఆ మాటలు చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పలా. అక్కడే అర్థం చేసుకోండి, మీరైనా మేమైనా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది పాయింట్ ఆఫ్ వ్యూ అదే. నాయకుడు అనేవాడు 10 మందికి న్యాయం చేయాలి. కానీ ఈ పార్టీ వాళ్ళు వేరు, ఈ పార్టీ వేరు అని ఎప్పుడు చెప్పకూడదు. అక్కడే ఫెయిల్ అయిపోయింది. దాని గురించి మేము మాట్లాడటం కూడా అనవసరం.